విశ్లేషిస్తున్నా. నిజంగా ఎన్నికలు ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. పోరాడితే పోయేదేమీ లేదు కదా, నాకు అజ్ఞానం తప్ప అండగాళ్ళు దిగారు. ఏమైంది ప్రజలు? పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని సమర్థించుకుంటూ ఈ 12 ఏళ్లలో పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా మాట్లాడారు సార్. అది కూడా విందాం ఒకసారి. పార్టీలకు ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ జనసేన, అందుకే నేను 12 సంవత్సరాలు ఎప్పుడు లూజ్గా వదిలేసాను స్ట్రక్చర్. కాంక్రీట్గా ఫిక్స్డ్గా ఇప్పుడు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ముందు నలగాలి మనుషులు అనుకున్నాను. మన సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేద్దాం అనుకుని నమ్మాలి. వీళ్ళ కోసం నేను ఉండాలనుకున్నాను. ఒక 12 సంవత్సరాల తర్వాత అసలు మిమ్మల్ని జీవితకాలం మేము వదలమని చెప్పిన వాళ్ళందరూ పారిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు నన్ను వదలలేదంటే నా జన సైనికులు, మా వీర మహిళలు వదలరు. అన్ని పార్టీలకు ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ చాలా లూజ్గా వదిలేశాను వ్యూహాత్మకంగా అన్నట్టుగా వాళ్ళు వదలని వాళ్ళు ఉన్నారు కదా, సరిపోతారు కదా. నాయకులు వదిలేస్తే పార్టీలు ఓడిపోవండి, ప్రజలు వదిలేస్తే పార్టీలు ఓడిపోతాయి. పవన్ కళ్యాణ్కి అర్థం కావాలి. ఇప్పుడు మీకు గుర్తుంచుకోండి, 2019 లోపల వైసీపీని ఎంతమంది వదిలేశారు? నాకు గుర్తున్నది 23 ఎమ్మెల్యేస్ వదిలేశారు, 23 మంది. అందులో 5 మంత్రులు కూడా అయ్యారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో, అవునా కదా? ఏం జరిగింది? మరి 2019లో 151 సీట్లతో జగన్ గెలిచాడు కదా. తర్వాత వైసీపీని వదిలేశారు కదా 2014-19 మధ్యలో వైసీపీని వదిలేశారు. 2019-24 మధ్య టీడీపీని వదిలేశారు. టీడీపీని వదలలేదా? మీకు ఎంతమంది టీడీపీ నుంచి వైసీపీకి పోలేదు? సో మరి ఏమైంది? టీడీపీకి వెళ్ళలేదా? అదంటే ఎందుకు? కాంగ్రెస్ ఎంతమంది వదిలేశారు? తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అందరూ పోడేలా పచ్చలేదు. గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి కేసీఆర్ దగ్గర మినిస్టర్లు అయిపోయారు. ఏమైంది? మళ్ళీ కాంగ్రెస్ గెలవలేదు, అంతమంది వెళ్ళిపోయినా కూడా. మరి ఎట్లా గెలిచింది? సో అందువల్ల నలగాలి అంటే రేవంత్ రెడ్డి ఎంత నలిగిండు ముఖ్యమంత్రి ఎట్లేండి కాంగ్రెస్ లో? అరవింద్ కేజ్రీవాల్ ఎంత నలిగాడు నాకు చెప్పండి. ఎన్టీ రామారావు ఎంత నలిగాడు? 8 నెలల ముఖ్యమంత్రి అయ్యాడు. విజయ్ 2 ఏళ్ల ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంత నలిగాడు? 12 ఏళ్ళు నలుగుతే కూడా కాకపోతే ఇంకా ఆ నలుగు పిండి ఎప్పుడు మంచిగా నలుగు పిండి అవుతుంది. ఇంకా నలుగుకుంటూనే ఉంటే నలుగుడు వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ నలిగిపోయి కిందికి వెళ్ళిపోతుంది. నలుగుతే మళ్ళీ దాని షేప్ లేకుండా పోతే కష్టం. సో రవ్వలాగా ఉండాలి, పిండిలా కావద్దు. సో నలుగులా ఎంత కాలం నలుగుతారు చెప్పండి? నలుగుకుంటూనే ఉంటారు 34 ఏళ్ళు. సో నలిగేటోళ్ళు నలుగుతారు, పోయేటోళ్ళు పోతారు. రాజకీయ పార్టీ ఒక రైలు లాంటిది. మన రైల్లో ఎక్కుతాం, హైదరాబాద్ ఢిల్లీ పోతున్నాం. ఎదురుగా వాళ్ళు కొంత పక్క వాళ్ళు పరిచయాలు అవుతారు. సో నేను పూరి తెచ్చాను, మీరు కొద్దిగా పూరి తింటారా? ఓకే అండి, మరి మేము కూడా పులిహోర తెచ్చామండి, మీరు కొద్దిగా తింటారా? మీకు ఏ సినిమాలు ఇష్టం అండి? ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఈ లోపల వరంగల్ కాజీపేట వస్తుంది, ఒకరు వెళ్ళిపోతారు. అయినా మన ప్రయాణం అవుతుందా? మనం ముందుకు పోతా అంటాం. ఈ లోపల బల్లార్షా వస్తుంది, ఇంకొంతమంది దిగిపోతారు. ఈ లోపల కొత్త వాళ్ళు వస్తారు, ఎక్కుతారు. ఆ తర్వాత భోపాల్ వస్తుంది, ఝాన్సీ వస్తుంది, ఇటార్సీ వస్తుంది, ఫరీదాబాద్ వస్తుంది. ఢిల్లీకి వచ్చే వరకు మనతో ఎవడు మిగులుతాడు? కొద్దిమంది మిగులుతారు. సో నలుగురు నాతో ఎవరు నలుగుతలేడు అంటే నలుగురు, కానీ ప్రయాణం అయితే జరగాల్సిందే కదా. కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు, కొంతమంది పాతలు పోతారు. పవన్ కళ్యాణ్ ఇది నాట్ ద ఫస్ట్ పొలిటీషియన్. దేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు పోయేటోళ్ళు పోతుంటారు, వచ్చేటోళ్ళు వస్తుంటారు. సో రైల్లాగా నీ రైలు ప్రయాణం డెస్టినేషన్ చేరుతుందా లేదా అనేది నీకు ఆలోచన ఉండాలి. సో మధ్యలో వస్తారు పోతారు. సో అల్టిమేట్ గా నేను దిగదు. అయ్యా నాతో వచ్చిన మాతో పాటు 5 వచ్చారు హైదరాబాద్ లో, అందులో 2 కాజీపేటలో దిగారు, 2 బల్లార్లో దిగారు, ఇంకా ఒక్కడు కూడా భోపాల్ దిగింది. నేను భోపాల్ తర్వాత ఏం దిగుతాను? ఎట్లా? నువ్వు ఢిల్లీ పోవాలి, అది నీకు ఉన్న లక్ష్యం. నేను ఢిల్లీకి చేరుతా, మధ్యలో ఎవరెక్కడైనా దిగని, ఆఖరికి రైలు మొత్తం ఖాళీనా నేను ఒక్కనే, ఆఖరికి రైల్వే గార్డు డ్రైవర్ దిగితే నేనే కూర్చుని నడుపుకుంటా ఢిల్లీ దగ్గరికి వెళ్తా అని ఉండాలి. ఆ టైప్ ఆఫ్ కిల్లర్ ఉండాలి. కానీ నలుగురు వెళ్ళిపోవడంతో నువ్వు చేతులు ఎత్తేసి నెక్స్ట్ స్టేషన్ నేను దిగేస్తా అంటే ఎట్లా? సో అది కాదు, ఇంకా వీళ్ళెవరు నాతో నలుగుతలేరు, ఢిల్లీ దాకా నలుగుతలేరు అంటే కొంతమంది కాజీపేట దాకా నడుగుతారు, కొంతమంది బనారసా దాకా నడుగుతారు, కొంతమంది భోపాల్ దాకా నడుగుతారు, నలుగుతారు, కొంతమంది ఢిల్లీ దాకా నడుగుతారు, కొంతమంది నువ్వు దిగినా కూడా నలుగుతూ ఉంటాడు, వాడు ఇంకెక్కడికి జమ్ము దాకా పోతాడు. సో అందువల్ల మనకు రాజకీయాలు అలా ఉండదు. కేజ్రీవాల్తో ఎంతమందిని ఎంతకాలం నలిగారు? మా కేజ్రీవాల్ ఎట్లా అయ్యాడు ఫస్ట్లోనే, విజయ్తో ఎంతకాలం నలిగారు? 2 ఏళ్లలో నలిగితే దెబ్బకు వచ్చేస్తుంది కదా. అందువల్ల ఎక్కువ నలుగుతే ఏమవుతుందంటే, అందుకే అంటారు ఇప్పుడు మనకు ఆయిల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ తక్కువ నలిగితే అది మంచి ఆయిల్, ఎక్కువ నలిగింది అనుకోండి అది మంచి ఆయిల్ కాదు, క్వాలిటీ ఆయిల్ కాదు. అసలు అందువల్ల 2 పనిచేస్తాయి. ఎక్కువ నలుగుతూ ఇంకో ప్రాబ్లం కూడా వస్తుంది, ప్రజలకు విరక్తి పుడుతుంది వాళ్ళని చూసి.